ఈ ప్రాబ్లం చూడండి. In a hydrogen atom, the electron and a proton are at a distance of 0.5 angstroms. The dipole moment of the system is. ఇక్కడ మన మోటో ఏంటి అంటే, ఒక హైడ్రోజన్ ఆటంలో ఒక ప్రోటాన్ ఉంటుంది సెంటర్లో. అందులో ఉన్న ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఈ ప్రోటాన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంది. ఈ రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు వీటి మధ్య కొంత డిస్టెన్స్ ఉంది, అదే 0.5 యాంగ్స్ట్రామ్స్. ఇది చూడటానికి ఎలా ఉందంటే ఒక డైపోల్ లాగా ఉంది. ఒక పాజిటివ్ ఛార్జు సేమ్ మ్యాగ్నెట్ కలిగిన ఒక నెగిటివ్ ఛార్జు కనుక కొంత డిస్టెన్స్లో ఉంటే అది ఒక డైపోల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఆ డైపోల్ యొక్క డైపోల్ మూమెంట్ ఎంత అంటున్నారు, P = ఎంత. అదే మన మోటో. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం. మనకి ఇచ్చిన క్వాంటిటీస్ చూడండి. డిస్టెన్స్, ఈ రెండు ఛార్జీల మధ్య ఉన్న డిస్టెన్స్ ఇచ్చారు. D = 0.5 యాంగ్స్ట్రామ్స్. దాన్ని నేను 0.5 × 10⁻⁻10 మీటర్ అని రాస్తున్నాను. ఎందుకంటే ఒక యాంగ్స్ట్రామ్ = 10⁻⁻10 మీటర్స్. అలాగే ఛార్జ్, ఈ రెండు ఛార్జెస్ ఎలా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి, బట్ డిఫరెంట్ డైరెక్షన్, డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్, లైక్ డిఫరెంట్ పొలారిటీ, ప్లస్ అండ్ మైనస్. సో మనం కన్సిడర్ చేయొచ్చు Q = ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ అంతా, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻−19 కూలుంబ్. సో ఇప్పుడు నేను రిజాల్వ్ చేస్తున్నాను. ఏ క్వాంటిటీస్ ఇచ్చిన క్వాంటిటీస్ నుంచి మనకు కావాల్సిన డైపోల్ మొమెంటం P = Q × 2a. ఇక్కడ 2a ఏంటంటే రెండు ఛార్జీల మధ్య ఉన్న డిస్టెన్స్, అదే ఇక్కడ Dకి ఈక్వల్. సో Q 1.6 × 10⁻−19 కూలుంబ్ ఇంటూ 2a ఎంత, 0.5 × 10⁻⁻10 మీటర్. దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ డెసిమల్ని తీసేస్తున్నాను. డెసిమల్ తీస్తే ఇక్కడ నాకు 16 × 10⁻−20 వస్తుంది. ఇంటూ ఈ 0.5 నేను 1/2 అని రాసుకుంటాను. ఇంటూ 10⁻−10 కూలుంబ్ మీటర్. ఇది సెంటీమీటర్ కాదు, కూలుంబ్ మీటర్. ఇప్పుడు చూడండి, 2 1s 2 1 2 8 16. సో 8 ఇంటూ, ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటాను, -30 కూలుంబ్ మీటర్. సో డైపోల్ మూమెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు 8 × 10⁻−30 కూలుంబ్ మీటర్.